సినిమా నాకైతే ఒక ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళింది అనే ఫీల్ అయితే వచ్చింది. అసలు చాలామంది హీరో అంటే 6 అడుగులు ఉండాలి, కండలు ఉండాలి, బాడీ బిల్డింగ్ ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి, కలర్ ఉండాలి, అమ్మాయిలు నచ్చాలంటే కలర్ ఉండాలి, కలర్ అయితే హీరోలు అమ్మాయిలకు నచ్చాలి, కంటెంట్ ఉంటే ఎవరికైనా నచ్చాలి. శ్వాస ఆయన చేసిన ఒక్కొక్క సినిమా ఒక ఆనిమిత్యం కానీ ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక విషయం నేర్చుకున్నాం. బట్ ఈ సినిమాలో ఒక రియలిస్టిక్గా చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు అరే సినిమా చూస్తున్నాం మనం అనే ఫీల్ అయితే ఎవరికి రాదు. అందులో ఈ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఇందులో చేసే యాక్టర్స్ మన పుష్ప తగ్గేదే లేదు. జగదీష్ అన్న చింపేశాడు, అసలు మచ్చ చింపేశాడు. శరణ్య గారు చాలా సినిమాలు చేశారు, చాలా హిట్లు ఉన్నాయి ఆవిడ. కానీ ఆవిడ లైఫ్ టైంలో ఇలాంటి సినిమా మళ్ళీ తీయలేదు అని ఫీల్ అయితే అనిపిస్తుంది. అంత మంచి క్యారెక్టర్. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇందులో కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం మనీ పెట్టి కొంచెం హైగా క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే అక్కడక్కడ అనిపించింది తప్ప మిగతా ఓవరాల్గా మ్యూజిక్ చాలా బాగుంది. గుమ్మా సాంగ్ అయితే ఏముందని గుమ్మనే నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే ఆ సాంగ్ విన్నప్పుడు ఏ విజువల్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామో థియేటర్లో విన్నప్పుడు ఇంకా బాగా అనిపించింది. బయట విన్నదానికి థియేటర్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటికి కూడా ఆ సినిమాని మైండ్లో కదులుతుంది. ఎందుకంటే ఒక రిచ్ కిడ్కి పూర్ కిడ్కి జరిగే పోరాటాలు ఎలా ఉంటాయని మనం రియల్ లైఫ్లో చాలా చూస్తాం. సో వీటిని వాళ్ళు ఎలాబరేట్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. బట్ అందరికీ చెప్పాల్సింది ఒకటే, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ థియేటర్స్. మీరు థియేటర్కి వస్తేనే చాలా మంచి సినిమాలు వస్తాయి. సినిమా తీయాలి అనుకున్నోడికి డబ్బులు కావాలంటే మనం థియేటర్లో చూడాలి. మనం ఎంటర్టైన్ కావాలనుకున్నా మనమే డబ్బులు ఖర్చు పెట్టాలి. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయాలి.